హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ కుర్మా చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీనికైతే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత వంకాయలు అనేది 4 షేప్స్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆ ఉప్పులో నానబెట్టుకోండి కొద్దిసేపు. దాంట్లో పురుగులు ఉన్నాయో లేవో కూడా చూసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న వంకాయలన్నీ ఒకసారి ఆ ఉప్పు వాటర్లో నానబెట్టేసుకోండి. ఈలోపు అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ కొబ్బరి బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి గ్యాస్. ఆ తర్వాత 2 స్పూన్స్ పల్లీలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియాలు బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 దాల్చిన చెక్క, అలాగే 3 యాలకులు, అలాగే 3 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా తీసుకోండి. తెల్ల నువ్వులు పల్లీలు అనేది గ్రేవీ కోసం అండి, అసలు మిస్ చేయకండి. అవి చిటపట అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఆలోపు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 15 పచ్చిమిర్చికి అయితే ఫ్రై చేసేసుకోండి బాగా. నేనైతే ఇక్కడ పచ్చికారం వేస్తున్నానండి. వంకాయలకు పచ్చికారమే బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, అలాగే కొంచెం చింతపండు, 4 అన్ని వెల్లిపాయలు వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టండి మెత్తగా. ఆ తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న వంకాయలు తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం దాంట్లోకి పెట్టేయండి, ఆ 4 సైజెస్లోకి. ఇప్పుడైతే చూసేయండి, అంత పెట్టేసుకున్నానండి లోపలికి అది. ఆ తర్వాత కొంచెం పేస్ట్ అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం వంకాయలన్నీ అందులోకి డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో వంకాయలు అనేవి. ఇప్పుడు తీసుకొని ఒక పక్కకు అయితే పెట్టేసుకోండి. పెద్ద సైజ్ అంత ఉల్లిపాయ వేసుకోండి, బాగా మగ్గనివ్వండి ఆ ఉల్లిపాయ. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేసుకొని అల్లం వాసన అనేది పోయేదాకా బాగా కలుపుకోండి. ఇందాక మనం పట్టి పెట్టుకున్న మసాలా అంతా అందులోకి వేసేయండి. ఆ మసాలా అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత తగినంత వాటర్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ అందులోకి వేసుకోండి. అయితే ఇప్పుడు కలపకుండా అలానే మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. అది చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తేనే మనకు లోపల మసాలా వంకాయ అనేది ఉడికినట్టు అనమాట. చూడండి వంకాయ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ వంకాయ కూర అనేది రెడీ అండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర అనేది రెడీ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మన ఛానల్లో ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.